క్రితం సార్ నమస్కారం సార్. నమస్తే సార్, తాజాగానే మనం చర్చించుకున్నాం. హెరిటేజ్కి భారీ రాయితీలు ఇచ్చారు కేంద్ర అది మన రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. తాజాగా జీవో కూడా వచ్చింది సార్, జీవో నెంబర్ 57 అని. అయితే ఒకవైపు ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్ 66,000 ఎకరాలకు పైగా ఇండస్ట్రియల్ భూములు ఉన్నటువంటి 22A పరిమితుల్ని తొలగించడం ఒకటి, మరొకవైపు హెరిటేజ్ ఫుడ్స్కి కంపెనీకి దాదాపు 60 కోట్ల రూపాయల భారీ రాయితీలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది సార్. దీని మీద మనం ఆల్రెడీ ఈ హెరిటేజ్కి బెనిఫిట్స్ అనే దాని మీద అబ్యూసివ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంత అడ్డగోలుగా జరుగుతుందనే దాని మీద ఇంతకు మించిన దానిని ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యాపారం వాళ్ళది. అలాంటి ముఖ్యమంత్రి స్వయంగా తన ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటిది దీంట్లో భారీ రాయితీలు, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితేనేమో దాదాపు 100 కోట్ల బెనిఫిట్ అని, బట్ మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి లెక్కల ప్రకారంగా ఏంటంటే 59.69 కోట్ల రూపాయలు బెనిఫిట్ అని చెప్పని. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీకు చట్టాల్లో ఉండేటువంటి లొసుగుల్ని, మీకున్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను వీటన్నిటిని ఉపయోగించి ప్రజాధనాన్ని మీ ఆస్తులు పెంచుకోవడానికి ఇంత దారుణంగా చేయటం అంటే ఇంతకు మించినటువంటి అధికార దుర్వినియోగం ఏమైనా ఉంటుందా అనేది కూటమిలో ఉన్న మిగతా వాళ్ళైనా సరే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కనీసం అందులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వివేకం, వివేచన, దేశభక్తి, సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రస్తుతం ఈ రోజున ఈ జీవో అనేటువంటిది భారీ చర్చకు దారితీస్తుంది. జీవో నెంబర్ 57 ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 60 కోట్ల రూపాయల రాయితీలంటే అది ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థకి ఇవ్వటం అంటే ఇది కేవలం ఒక పాలసీ నిర్ణయంగా చూడాలా దీన్ని, లేదు అధికార దుర్వినియోగంగా చూడాలా? హెరిటేజ్ ఫుడ్స్ అంటే ఏంటి, ఎవరిది? హెరిటేజ్ ఫుడ్స్ అనేటువంటిది ఒక సొంత ముఖ్యమంత్రి గారి ఇలాకాకి సంబంధించినటువంటి డైరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ. ఈ సంస్థకి మరి వారే కదా మొత్తం అంతా కూడా. ఇది ఆయనే చెప్పాడు, నేను రాజకీయాల్లోకి నా భార్యను నా కోడలు చూసుకుని, అంటే మీ కుటుంబ సభ్యులు చూసుకునేటువంటి దీనికి ఈ జీవో అనేటువంటిది ఇవ్వడం అనేది ఎంత వివాదాస్పదంగా అయిందంటే, జీవో నెంబర్ 57 ఏంటంటే అసలు చూద్దాం. జీవో నెంబర్ 57 ప్రకారంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రభుత్వం మొత్తం 59.69 కోట్ల మేర రాయితీలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించింది. దీన్ని మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఈ రాయితీలు ఒక సాధారణ పాలసీ కింద కాకుండా టైలర్ మేడ్ విధానంలో ఇచ్చినట్టుగా ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే రాయితీలు ఎలా విభజించారన్నట్లయితే ఇది ఒక రకంగా ఈ జీవోలో ప్రధానంగా 4 రకాల రాయితీలు ఉన్నాయి. ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడేషను 34.93 కోట్ల రూపాయలు, జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ద్వారా 17.80 కోట్ల రూపాయలు, విద్యుత్ రాయితీలు ఇది సుమారు 2 కోట్ల రూపాయలు, అంటే రుణాల మీద ఒక 2% వడ్డీ అనేటువంటిది సబ్సిడీ. అంటే ఇవన్నీ మొత్తంగా కూడా కలిపికున్నట్లయితే 60 కోట్ల రూపాయల లాభం ఈ సంస్థకి వస్తుంది. ఇటీవల కాలంలో మనకు తెలుసు హెరిటేజ్ యొక్క షేర్స్ భారీగా పడిపోయాయి. ఈ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం జనం సొమ్ముని ఈ విధంగా మీరు దీన్ని తీసుకోవటం అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థల మధ్య ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? జిఎస్టీ 100% రీఎంబర్స్మెంట్ ఎందుకు ప్రత్యేకం? సాధారణ పరిశ్రమలకి 50% నుండి 75% మాత్రమే జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ ఈ కేసులో 100% తిరిగి చెల్లించడం అనేటువంటిది కూడా చాలా మరి ఇది రేరెస్ట్ రేర్ అనమాట చెప్పాలంటే. మరి ఇది ఎలా సాధ్యం? ఇక విద్యుత్ రాయితీలు ఇది డబుల్ బెనిఫిట్, అంటే ప్రతి యూనిట్కి ₹1 చొప్పున, అదే సమయంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద మరొక రూపాయి రాయితీ ఇవ్వటం అంటే మొత్తం ₹2, యూనిట్కి ₹2 బెనిఫిట్. అంటే ఒకవైపు ఏమో సామాన్యుడికేమో రేట్లు పెరిగిపోయినాయి, మేము
ఒక బల్బు ఉంటే మమ్మల్ని బాధేస్తున్నారని వాళ్ళు గొడవ చేస్తే ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల బెనిఫిట్ మీకు వస్తుంది. ఇక మరో పాయింట్ తీసుకుందాం, ఉద్యోగాల అంశం అంటున్నారు. ఉద్యోగాల కల్పన ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని భారీ రాయితీలు ఇచ్చిన తర్వాత ఈ హెరిటేజ్ సంస్థకు వచ్చే ఉద్యోగాలు ఎన్నాయంటే 35 ఉద్యోగాలు అని చెప్పని తెలుస్తుంది. 35 అండి, 3,500 కాదు, 35 ఉద్యోగాలు. ఇక్కడే అంటే ఒక్కో ఉద్యోగానికి ప్రభుత్వం 1.70 కోట్లు ఖర్చు చేస్తుందా ఉద్యోగాల కల్పన కోసమును అని చెప్తున్నారు కదా. ఒకవేళ ఉద్యోగాల కల్పన కోసం అయితే ఇదేనా? సో ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక రకంగా కొంత బ్యాలెన్స్ ఉండాలి కదా. సాధారణంగా ప్రభుత్వ రాయితీలు ఇచ్చేటప్పుడు ఏం చూస్తారంటే ఉద్యోగాల సంఖ్య కూడా ప్రధానంగా చూస్తారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు 60 దీనికి సంబంధిస్తే ఉద్యోగాలు అనేటువంటివి చాలా ఎక్కడ అసలు దానికి దీనికి కూడా బ్యాలెన్స్ అవటంలో ఈ నిష్పత్తి అనేటువంటిది బ్యాలెన్స్ అవటం. అందుకనే ఇక్కడ అన్నది ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైలర్ మేడ్ పాలసీ. ఈ టైలర్ మేడ్ పాలసీ అంటే ఒక సంస్థ కోసం ప్రత్యేకంగా నిబంధనలను మార్చి లేదా నిబంధనలను సడలించి చేయటం అనేది ఇది ఇండస్ట్రియల్ పాలసీకే విరుద్ధం అనేటువంటిది విమర్శకులు అంటే ఇండస్ట్రియల్ అనుభవజ్ఞులు కూడా చెప్తారన్నమాట. ఇది ఒక సింగిల్ కంపెనీ బెనిఫిట్, ఇది అంతే, నాట్ ఫర్ ఆల్ ద ఇండస్ట్రీస్. ఈ ఇతర కంపెనీలతో ఒక పోలిక తీసుకున్నట్టయితే గతంలో కియా మోటార్స్ తీసుకుందాం. కియా మోటార్స్ లాంటి సంస్థలకి కూడా రాయితీ ఇచ్చారు, కానీ అక్కడ 1000 ఉద్యోగాలు ప్లస్ 1000 కోట్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఉన్నది ఏంటి అంటే 35 ఉద్యోగాలు మాత్రమే. అంటే ఇది ఇండస్ట్రియల్ పాలసీ కిందకి రాదు కదా. సో ఇది ఇక్కడ ఈ పోలిక అనేటువంటిది దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డైరీ రంగంలో మరి ఇంకా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి కదా. డైరీ రంగంలో ఇతర సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అమూల్ ఉంది, విజయ డైరీ ఉంది, సంఘం ఉంది, జెర్సీ ఉంది, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఇన్నేళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళకి లేనటువంటి ప్రత్యేక ఏమైనా జీవోలు దీనికే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అది మరి మీ సొంత సంస్థనే కదా. సో దీనికి మరి ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాల విమర్శలకు కూడా ఖచ్చితంగా ఇతర ప్రతిపక్షాలు కూడా ఒక వైసీపీ అనే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అందరూ చెప్తున్నారు ఇది అధికార దుర్వినియోగం, కుటుంబ సంస్థకు ప్రయోజనం కలిగించడమే, ప్రజాధనాన్ని ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడమే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్రోనీ క్యాపిటలిజం. ఇది పూర్తిగా చెప్పాలంటే ఇది ఒక క్రోనీ క్యాపిటలిజం. చిన్న పాడి రైతుల ఆందోళన, రాష్ట్రంలో పాడి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళను ఆదుకున్నటువంటి పరిస్థితులు ఏం లేవు. కార్పొరేట్ కంపెనీలు కూడా చాలా వరకు వాటికి రాయితీలు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా గతంలో ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈ రోజున ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది పూర్తిగా మీకోసమే తప్ప ఇదే కాదు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక్కడ, ఇది ఇండస్ట్రియల్ పాలసీలో భాగమే. పెట్టుబడులను ఆకర్షించడానికి, టెక్నాలజీ పెంపు కోసం, పాల ఉత్పత్తిని పెంచడం కోసం, రైతులకు పరోక్షంగా లాభం కోసం అని చెప్తున్నారు. ఏమన్నా నమ్మదగిన విషయం అండి ఇది? అసలు నమ్మేటువంటివి ఇదేనా? టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవసరమా? నిపుణులు ఏం చెప్తున్నారు ఇక్కడ అన్నట్టయితే, ఇక్కడ నిపుణులు చెప్తున్న పాయింట్ చూద్దాం. ఒక ప్రైవేటు కంపెనీ తన టెక్నాలజీని తానే పెట్టుబడిగా పెట్టి అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వం 35 కోట్లు ఇవ్వడం ఏంటి? వాళ్ళకి ప్రభుత్వం 35 కోట్లు ఇవ్వటం ఏంటండి? ఇది క్రోనీ క్యాపిటలిజం కాదా? క్రోనీ క్యాపిటలిజం అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు దగ్గరగా ఉన్న సంస్థలకి, తన కుటుంబ సభ్యులకి, తమ వాళ్ళకి లబ్ధి కల్పించటం. ఈ జీవో కూడా అదే కేటగిరీలోకి వస్తుంది అనేటువంటిదే ఇక్కడ చాలా విస్పష్టంగా చెప్పచ్చు. ఇందులో కించిత్ సందేహం లేదు. సో దీని మీదే ఈ రోజున మీడియాలో చాలా చోట్ల ఈ అంశాలకు సంబంధించే డిస్కషన్ జరుగుతుంది. అయితే జనరల్గా వీళ్ళకి భజన మీడియా కూడా ఉంటుంది కదా, వాళ్ళు జాకీలేసి అబ్బో ఇది చాలా అవసరం అది ఇదని చెప్పేవాళ్ళు వెంటనే ఉంటారు కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, నిజాయితీగా ఆలోచించండి. ఇంత పెద్ద మొత్తం అది కూడా బాగా కుదేలైపోయినటువంటి రాష్ట్రంలో, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రజాధనాన్ని మీకోసం వాడుకోవటం అంటే ఇది ప్రజారంజక పాలనేనా, ఇది పారదర్శక పాలనేనా అనేటువంటి ప్రశ్నలు ఈ రోజున మనకి ఉత్పన్నమవుతున్నాయి. సో 66,000 ఎకరాలకి ఇది 22A పరిమితులు కూడా తొలగించడం అనేటువంటి అంశం కూడా ఆ పాయింట్కి కూడా వస్తున్నాను. సో ఇక్కడ పారదర్శకంగా ఉందా,
ఇతర కంపెనీలు కూడా మరి ఇలాంటి అవకాశాలు ఇచ్చారా? ఈ ప్రశ్నల కోసం మాత్రం డెఫినెట్గా దీన్ని నిలదీసి ప్రశ్నించాలి, దీనికి జవాబులు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో ఈ జీవో ప్రకారం రాజకీయంగా డైరీ రంగంలో ఒక రాజకీయాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మీకోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం. అధికార దుర్వినియోగం అనేటువంటిది ఎంత మాత్రం ఇందులో ఇది జరగలేదని చెప్పడానికి, సమర్థించుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది చివరికి మరి ప్రజలు దీని గురించి ఆలోచించాలి డెఫినెట్గా. కాదన్నట్లయితే మరి ఇంతకంటే దారుణం ఏముంటుందండి? సో మరి ఇది సమస్య. ఇప్పుడు అడిగిన పాయింట్ ఏంటి? 22A కింద అవి పరిమితులు అన్ని తొలగించేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన టార్గెట్ చేశారండి. మీ భూములు లాగేసుకోవడానికి 22Aలో పెడుతున్నారు అది ఇదని. ఇప్పుడేమో వాళ్లే 66,000 ఎకరాలకు పైగా ఇండస్ట్రీ భూముల మీద ఆ పరిమితులు తొలగించేశారంట. అసలు 66,000 ఎకరాల ఇండస్ట్రియల్ భూములకి 22A పరిధి తొలగించేశారు అనేటువంటిది, దీనికి అసలు గతంలో చాలామంది ఆ 22Aలో ప్రైవేట్ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కూడా మనం ఇది కూడా డిస్కస్ చేస్తాం ఇంతకుముందు, వాళ్ళు పియోమరో లబోదీబో అంటే అసలు వాళ్ళ గురించి ఎక్కడా కూడా పట్టించుకుంది లేదు. ఇప్పుడు వీళ్ళకి అవసరం వచ్చింది, తమ వాళ్ళకి అర్జెంటుగా పందేరాలు చేయాలి కాబట్టి హుటాహుటిన ఈ 22 జీవో అసలు 22 జీవో అనేటువంటిది సరే చాలామందికి తెలిసిందే. ఏంటంటే రిజిస్ట్రేషన్ చట్టంలో ఇది ఒక సెక్షన్ 22A అనేటువంటిది. ఈ చట్ట ప్రకారంగా ఏంటంటే ఈ భూములన్నీ కూడా ప్రొహిబిటరీ కిందకి వస్తాయి. అంటే ప్రొహిబిటరీ లిస్టులో అంటే ఏంటంటే నిషేధిత జాబితా. ఈ నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూముల అమ్మకాలకు కానీ, కొనుగోలుకు కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపయోగించలేని పరిస్థితి. నిజానికి మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టారు ఇది 22J అంటే గతంలో ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో పెట్టారు. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలో ఈ భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినట్టయితే ఇది ప్రొటెక్టివ్గా ఉంటాయి, ఎవరు కబ్జా చేయడానికినో వీటిని ట్యాంపర్ చేసే సిస్టమ్ ఇచ్చినట్టుగా అమ్ముకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఏరియా డెవలప్ అవుతుంది, వెంటనే ఇది కబ్జాలు అయిపోతాయి. అలాంటివి జరగకుండా ప్రొటెక్షన్ కోసం, ఒక ప్రొటెక్టివ్గా ఉండడం కోసం ఈ 22A అనేటువంటిది తీసుకొచ్చి పెట్టినటువంటి పద్ధతి. ఈ సదుద్దేశంతో పెట్టినటువంటి ఇది కాలక్రమేణా ఏంటంటే ఇండస్ట్రియల్ భూములు కూడా ఇందులో పడిపోయాయి. దాంతో పరిశ్రమలకు కూడా పెద్ద ఇబ్బందులు వచ్చాయి. ఆ ఒక్క పాయింట్ తీసుకొని దాన్ని సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దీన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. అసలు ఇండస్ట్రియల్ యొక్క వాస్తవ పరిస్థితి ఏంటంటే, పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకు లోన్లు, వీటికి బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ భూముల మీద. సో కాబట్టి ఏంటంటే కొత్త పెట్టుబడులు రావు, ప్రాజెక్టులు నిలిచిపోతాయి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాదాపు 75,000 ఎకరాలు ఇలా డెడ్ అసెట్స్గా ఉన్నాయి అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం. సో క్యాబినెట్ నిర్ణయం ఇందులో నుంచి అవుట్ ఆఫ్ ఇది 66,000 ఎకరాలన్నిటినీ కూడా ఈ జీవో ద్వారా 22A మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, పరిమితులను తొలగించడం ద్వారా ఇప్పుడు ఒక లైన్ క్లియరెన్స్ ఇచ్చింది. మరి ఈ భూములు మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా యాక్టివ్ అవుతాయి. సో ఇవి ఎవరికి వెళతాయి అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వం చెప్తుంది ఏంటి, ఇండస్ట్రీలకు బ్యాంకు లోన్లు సులభం అవుతాయి కాబట్టి, వాళ్ళ పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి కాబట్టి దానికోసం చేస్తున్నాం అది ఇది అంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, హెరిటేజ్ ఫుడ్స్ అనే భారీ కంపెనీకి రాయితీలు మంజూరు చేయడం కోసం జీవో నంబర్ 57 ఏ విధంగా అయితే రిలీజ్ చేశారో, అదే విధంగా ఈ దీనికి సంబంధించి కూడా లోకేష్ గారు కూడా అన్నారు కదా, రూపాయికి భూములు ఇస్తా అయితే ఏంటి అది. సో దానికి క్లియరెన్స్ లాగా కనపడుతుంది సార్. ఎస్, అదే పరిస్థితుల్లో ఇక్కడ దీనికి సంబంధించి కూడా డెఫినెట్గా వాళ్ళకి ఈ భూముల పందేరం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది చూసాం, భవిష్యత్తులో ఈ భూముల వ్యవహారం ఏంటనేది కూడా చూద్దాం ఖచ్చితంగా. సార్ మరొక